పొట్టగొట్టారా? అన్యాయంగా ద్రోహం చేశారా? చేసి నవ్వుకుంటున్నారా? నీకు అన్యాయం చేసి నవ్వని 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 నీ చేత కాదు, నువ్వేం చేయలేవు. ఓకే 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 కానీ నువ్వు ఎవరిని నమ్మి ఎవరిని అందు విశ్వాసం ఉంచావో ఆయన సీన్లోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయినప్పుడు నవ్వే నోళ్ళు, ఇకిలించే పళ్ళన్నీ వెళ్ళబెడతారు. గుంట త్రవ్వువాడే గుంటలో పడతాడు. నీకైతే నీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఏ విషయంలో నలగొట్టబడ్డావో, ఏ విషయంలో వేదన పడుతున్నావో, ఈ మధ్యాహ్నం వేళ దేవుడు నీతో స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు. నేనున్నాను, నేను నిన్ను చూస్తున్నానని నీవు నన్ను నమ్మిన ఎడల నెమ్మది కలిగి ధైర్యంగా ఉండవు. నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఆ క్రియ నువ్వు చూసినప్పుడు నువ్వు విభ్రాంతి నందుతావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా విభ్రాంతి నందుతారు. నేను చేస్తా కదా, నేనున్నా కదా. మనుషులు కాదు మాట తప్పటానికి, నా దేవుడు. ఈ జీవితంలో ఎన్ని అనుభవాలు ఇలాంటి, ఒకటి కాదు రెండు కాదు, ఇన్ని అనుభవాలు. కొన్నిసార్లు రోజులు ఏడ్చుకున్నవి ఉన్నాయి. ప్రతిసారి నా దగ్గరకు వచ్చి అదే చెప్పాడు, అవమానము తల్లంచవద్దు నా కుమారుడా, దగ్గరకు తీసుకొని ఓదార్చి. నిన్న ఒకటొకటిగా కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటే చాలా ఏడుపు వచ్చింది. ఎన్ని చేసుకుంటూ వచ్చాడో. అవమానం అన్న ప్లేస్లో ఘనత 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 అని పెట్టుకుంటూ వచ్చాడు. అన్యాయం చేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు. అన్యాయం పొందిన వారి ఎడల ఎంత కృప చూపాడో ఈరోజు మీకు అందరికీ అదే చెప్తున్నాను. ఆయన్ని నమ్మి అడుగు మొదలు పెట్టావు, ఆయనే నిన్ను దరిచేరుస్తాడు. కళ్ళమై పరిశుద్ధ తండ్రి, ఈరోజు మా అందరితో నువ్వు మాట్లాడావు. ఇక్కడున్న ప్రతి బిడ్డ నిన్ను నమ్మే అడుగు బయటికి వేశారు, నిన్ను నమ్మే అడుగు మొదలు పెట్టారు. ఆయన ఒక మనిషిగా ఈ భూమి మీద జీవించినప్పుడు శత్రువు అయిన సాతాను నుండి, దుష్టశక్తుల నుండి, దుష్టులైన మనుషుల నుండి ఎన్ని విధాల దాడులు ఉండేవి నీకు తెలుసు. ఈ జీవితంలో మనుగడ కొనసాగించడానికి ఎన్ని బాధలు పడాలో నీకు తెలుసు. తినటానికి కూడా లేని రోజులు, కట్టుకోవటానికి లేని రోజులు, మాటలు పడ్డ రోజులు, అవమానాలు ఎదుర్కొన్న రోజులు, రోగ బాధలు, వ్యాధి పీడనలు, ఎన్నో రకాల అప్పులు, ఆర్థిక సమస్యలు, ఒకటి కాదు రెండు కాదు. ఈ మనుగడ నిలబడటానికి ఎన్ని కన్నీళ్ళో, ఎన్ని వేదనలో, ఎంత శ్రమో నా తండ్రి నీకు తెలియంది కాదు. నా తండ్రి నీకు తెలియంది కాదు, అన్నీ తెలిసే ఉన్నావు, అనుభవించి ఉన్నావు. అందుకే శ్రమపడే మాకు సహాయకుడు అన్నావు, పిలిచావు నాయన. నడుస్తున్నాం, అంతవరకు నడిపించేవాడవు నీవే. అనుగ్రహించి మా బిడ్డలందరిని ఆశీర్వదించి మరి కన్నీరు తుడు. ఇంత భయంకరమైన సెగలో కూడా లక్ష్య పెట్టకుండా, వాతావరణ అనుకూలత పట్టించుకోకుండా, ఓపికతో నీ పాదాల చెంత కూర్చొని నీవిచ్చే ఆ వాక్కు కొరకు కనిపెట్టుకున్న నీ బిడ్డల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. ఎన్నో విషయాలుంటే ఈ మాటని ఎందుకు పలికించావు, ఎవరి కోసం పలికించావు, ఎవరితో మాట్లాడుతున్నావు? వారి హృదయాల్లోకి ఈ విషయాలన్నీ స్ట్రైట్గా వెళ్ళి వారు విశ్వాసమందు స్థిరులై విశ్రాంతిలో జీవించాలి. కలవరం లేని వారే నెమ్మది కలిగి జీవించాలి. యేసు నామములో తండ్రి, ఆమేన్.